సోమరి, ఏ సోమరి అని మనం గమనించినప్పుడు ఆహారాన్ని సిద్ధపరచుకునే సోమరిలో ఈ లోక సంబంధమైన ఆహారమే కాకుండా నిత్య పరలోక సంబంధమైన ఆహారం. ఏమిటయ్యా ఆహారము అని మనం గమనించినప్పుడు, ఇదిగో నిన్ను నీవు సరి చేసుకునే ఆహారం, దేవుడిచ్చే వాక్యం అనే ఆహారం, జుంటి తేనె కంటే తీయనైనటువంటి ఆహారం, తేనె కంటే మధురమైనటువంటి ఆహారం. ఈ వాక్యం అనే ఆహారాన్ని నీవు సిద్ధపరచుకుంటున్నావా? నీ నడతలు బుద్ధి లేని కణికలు, బుద్ధిగల కణికలు ఉన్న విధముగా హృదయంలో వాక్యాన్ని సిద్ధపరచుకొని ఆ ఆహారం ద్వారా నిత్యమైన పరలోకానికి, రాబోయే కాలంలో నీకు ఏర్పడబోయేది ఏమిటయ్యా అంటే నిత్యమైన పరలోకమా, నిత్యమైన నరకమా? మరి వాటి కోసం నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుడే మానవ స్వరూపముగా ఈ లోకానికి ఆయన వచ్చి నేనే మార్గం, నేనే సత్యం అని చెప్పి మన కోసం మన పాపములు తాను మోసి సిలువలో త్యాగమై అనేకమైనటువంటి వేదన రోదనలకు గురి అయి మరలా ఆయన మరణించి మన కోసం పునరుద్ధరణై లేచి ఇదిగో నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పిన ఆ మార్గాల్ని తెలుసుకోలేకపోతున్నాడు పిల్లారా. నిజముగా నీవు పూజిస్తున్నటువంటి దేవుణ్ణి నీకు నువ్వు విచారించుకున్నప్పుడు నీకు నువ్వు ఎంత మటుకి రైట్ అనుకుంటున్నావో చూసుకో. ఒక దేవుడిని నమ్ముకునే ప్రక్రియలో మన యొక్క కులము, మన యొక్క మతము, మన యొక్క సమయము, మన యొక్క ప్రాంతము, మన యొక్క హోదా, అధికారము అడ్డం వస్తుందేమో ఒకసారి చూసుకో. ఇది ఎవరో బలవంతంగా మార్చే మత మార్పిడి కాదు పిల్లలు. మత మార్పిడి అంటూ మతాల్లోకి తీసుకొస్తున్నారు. అసలు ఇది మతమే కాదు, ఇది దేవుని యొక్క మార్గము. ఇటువంటి మార్గం ఎక్కడున్నా ఎవరైనా ఖచ్చితంగా పాటించాల్సిందే పిల్లలు. మరి నీవు నేను కూడా మార్గాన్ని ఎంచుకోవాలి, మతము కాదు. కానీ ఈ ప్రపంచంలో నిజమైన మార్గం అంటే పరలోకాన్ని చేర్చే మార్గం. ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం?